మత్తయి సువార్త 24వ అధ్యాయము 40 వచనం నుండి చదవగా విందాం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చాలు. ఎన్నో సందర్భాల్లో ఈ వర్తమానాన్ని, ఈ వాక్య భాగాన్ని ఎందరో దైవజనులు చెప్పిన సందర్భాలు గుర్తు చేసుకుంటే ఎందరో చెప్పినటువంటి మాటలు కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఎందరో దైవజనులు వాక్యం చెప్పినా ఆ వాక్యము చాలా ప్రత్యేక కోణంలో ఉంటుంది. ఈ పూట కూడా దేవుడు మనల్ని ప్రత్యేక కోణంలో నడిపించును గాక. యేసు ప్రభు వారే సాక్షాత్తు ఒక 2 గుంపులను గుర్చిన ప్రస్తావాన్ని చెబుతూ, ఒక గుంపు ప్రజలు, 2 వ్యక్తులే కానీ గుంపులు వారు. ఒక గుంపు ఏమవుతుందంట వినండి, తీసుకొని పోబడును. ఆ పాయింట్ ఎన్నిసార్లు చదివినా మనకు కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇందులోంచి ఒక కొత్త రెవల్యూషన్ దేవుడు నాకు ఇచ్చాడు. తీసుకొని పోబడును. రెండవది ఏంటంటే విడిచిపెట్టబడుదురు. ఆశ్చర్యం ఏంటంటే ఈ 2 గుంపులు కూడా సంఘమే. ఈ 2 గుంపులు కూడా సంఘమే. ఏ చేతులు రక్షణనిచ్చాయో అవే చేతులు విడిచిపెడుతున్నాయట. అదేంటి ఆశ్చర్యం కదా, చాలా బాధాకరం కదా. ఏ చేతులు రక్షించాయో, ఏ చేతులు అభిషేకం ఇచ్చాయో, ఏ చేతులు రక్షణార్థమైన కృపను మనకి ఇచ్చాయో, ఏ చేతులు మనను బలపరిచాయో అవే చేతుల్లో జారవిడిస్తే ఆశ్చర్యకరమైన ఒక అంశం ఏంటంటే, ఎవరైతే మనకు రక్షణ శృంగం ఉన్నారో వాళ్ళని విడిచిపెడితే ఇది ఎంత దారుణం. వాస్తవానికి మన ప్రసంగాలను ఏం చదువుతాం, నిన్ను విడువడు. ఈ ప్రసంగాలు చాలా క్యాలెండర్లో రాసుకున్న ప్రసంగాలు చదువుకొని దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నిన్ను విడువను ఎడబాయనని. ఈ వాగ్దానాలు కేవలం ఒక రోజు తృప్తి కొరకే ఉంటాయి తప్ప రేపు దేవుని రాకడలో ఆ కొనిపోబడే గుంపులో చేర్చవు. సంఘ